హాయ్ మై డియర్ వ్యూవర్స్, 8th క్లాస్లోని జాగ్రఫీ ఫస్ట్ లెసన్ వనరు. వనరు అంటే ఏమిటి? మోనా రాజు తమ ఇంటి శుభ్రపరుస్తున్న వాళ్ళ అమ్మకు సహాయపడుతున్నారు. ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె, సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్కరు దాని ఉపయోగం ఉంది అంది మోనా. అందుకే ఇవన్నీ వనరులు అని అమ్మ చెప్పింది. వనరు అంటే ఏమిటి అని రాజు వాళ్ళ అమ్మను ప్రశ్నించాడు. మన అవసరాన్ని సంతృప్తి ఉపయోగపడే ఏదైనా సరే అమ్మ అని చెప్పింది. మీ చుట్టూ ఒకసారి పరిస్థితి, మీ చుట్టూని వనరు గమనించండి. దాహం వేసినప్పుడు తాగే నీరు, ఉపయోగించే విద్యుత్, పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి ఉపయోగించే రిక్షా, ఇవన్నీ పాఠ్యపుస్తకాలు వంటి వనరులు. మీ నాన్న కోసం తయారు చేసిన రుచికరమైన చిరుతిండి, అందుకే ఉపయోగించింది కూడా తాజా కూరగాయలు వనరులే. నీరు, విద్యుత్, రిక్షా, కూరగాయలు పాఠ్యపుస్తకం నుండి ఒక సాధారణ లక్షణం ఉన్న వాటికి ప్రయోజనం ఉంది కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నారు. దానికి గల ప్రయోజనం ఒక వస్తువు లేదా పదార్థం వనరుగా మారుస్తుంది. ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది అని రాజు తెలుసుకోవాలనుకున్నాడు. వాటి లెవెల్ ఉన్న వస్తువులను వనరులు అవుతాయని అమ్మ పిల్లలు చెప్పింది. వస్తువులు ఉపయోగపడడం లేదా ప్రయోజనం వాడడానికి ఒక విలువ వస్తుంది. వనరులన్నిటికీ విలువ ఉంటుందని అమ్మ చెప్పింది. విలువ అంటే ఏమిటి? విలువ అర్హత కలిగి ఉండి కొన్ని వనరులు ఆర్థిక వనరులు కలిగి ఉంటాయి, కొన్ని అలా కాదు. ఉదాహరణకు లోహ ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు, అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండవచ్చు. రెండు ముఖ్యమైనవి మానవ అవసరాలు తీరుస్తాయి. సమయానికి కొన్ని వనరులు ఆర్థికంగా విలువలు మారి ఉండవచ్చు. నాయనమ్మ చేసిన ఇంటి వైద్య చిట్కా ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు, కానీ రేపు ఒక వైద్య సమస్యలు పేషెంట్గా చేసి విక్రయిస్తే ఆర్థికంగా లాభసాటిగా మారవచ్చు. అంటే వనరు అంటే ఏమిటి అంటే ఏదైనా నీరు కానీ, విద్యుత్ కానీ, రిక్షా కానీ, కూరగాయలు, పాఠ్యపుస్తకం, వీటన్నిటి ఒక సాధారణ లక్షణం ఉంది. సమయం, సాంకేతిక అనే విలువల వస్తువులు వనరులుగా మార్చగలిగే రెండు ముఖ్యమైన అంశాలు. ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి. ప్రజల ఆలోచన, జ్ఞానం, ఆవిష్కరణ మరిన్ని నూతన వనరుల దృష్టికి దారితీస్తాయి. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది. నిప్పును కనుగొనడం వంటివి ఇతర ప్రక్రియ దారితీస్తుంది. చక్రం యొక్క ఆవిష్కరణ అంతిమంగా కొన్ని కొత్త రవాణా నిర్మాణాల అభివృద్ధికి దారితీస్తుంది. వేగంగా ప్రవహించే నీటిలో శక్తి జలవిద్యుత్తుగా మార్చే శక్తి ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది. వనరులు రకాలు. వనరులు సాధారణంగా సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులుగా వర్గీకరించవచ్చు. సహజ వనరులు ప్రకృతిని సహజంగా లభిస్తే ఎక్కువ మార్పులు లోను కాకుండా ఉపయోగించే వాటిని వనరులు, సహజ వనరులు అంటారు. మనం పీల్చే గాలి, నీరు, సరస్సుల నీరు, నేల, ఖనిజాన్ని సహజ వనరులే. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదాలు. వీటిని నేరుగా ఉపయోగించినప్పుడు కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు, సాంకేతిక అవసరాలు కావచ్చు. సహజ వనరులు స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా వర్గీకరించవచ్చు. పునరుత్పాదక ఉదాహరణ అంటే పునరుద్ధరించబడేవి లేక త్వరితంగా భర్తీ చేయబడేవి. వీటిలో సౌరశక్తి, పవనశక్తి, అపరిమితమైన మానవ కార్యక్రమం వంటి ప్రభావం. నీరు, నేల, అడవి పునరుత్పాదక వనరులు. నిర్లక్ష్యంగా వినియోగించడం వల్ల కలిగే ఫలితం వారి నిల్వల పైన నీరు అపరిచిత పునరుత్పాదక వనరులుగా కనిపిస్తుంది. కానీ సహజ వనరులు కొన్ని ఎండిపోయిన ప్రపంచంలో పాటలను ప్రధాన సమస్యగా మారింది. పునరుత్పాదక వనరులు అంటే పరిమిత నిల్వలు గలవి. ఒకసారి నిల్వ తరిగిపోతే వాటిని పునరుద్ధరించడానికి కష్టమవుతుంది. తిరిగి ఏర్పడడానికి వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవితకాలం కంటే చాలా ఎక్కువే. అందుకే వీటిని పునరుత్పాదక వనరులుగా చెప్పవచ్చును. అంటే వనరులు ముఖ్యంగా రెండు రకాలు సహజ వనరులు పరిగణిస్తారు. బొగ్గు, పెట్రోల్, సహజ వాయువులు కొన్నిటికి ఉదాహరణలు. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. ఈ భూమిపైన అంశాలు విస్తరించి ఉన్న భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండడం వలన ఈ వనరులు లభ్యత కూడా అన్ని ప్రాంతాల కంటే ఒకే విధంగా ఉండదు. మానవ నిర్మిత వనరులు. కొన్ని సందర్భాల్లో పదార్థ సహజ రూపం మారినప్పుడు అవి వనరులుగా మారుతాయి. ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుప నేర్చుకున్నాము. తర్వాత ఇనుము ఒక వనరుగా మారింది. ఇక అలాంటి మానవ నిర్మిత వనరులైన ఇనుము ఉపయోగించి ప్రజల భవనాలు, వంతెన, రోడ్డు నిర్మాణ యంత్ర వాహనాలకి వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతిక కదా మానవ నిర్మిత వనరులే. అంటే మనం మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాం. అంటే మోనాకు తమ అర్థమైనట్టు తల ఊపింది. రాజు అవునన్నాడు. మానవ వనరులు. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి, ప్రకృతి సమర్థవంతంగా ఉపయోగించడానికి, అందువల్లనే మానవ వనరులని మనం చెప్పవచ్చును. ఇక్కడ ఆలోచించాం. మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రైతులు ప్రతి ఒక్కరి ఆహార ధాన్యాలు అందిస్తారు.
వ్యవసాయానికి సంబంధించిన సమస్యను ఎదుర్కోవడానికి, వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు వివిధ మార్గాలను సూచిస్తుంది. వనరులు నిరూపించడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరు. కొన్ని పునరుత్పాదక వనరుల గురించి మితిమీరిన వినియోగం వల్ల వాటి నిల్వలు ప్రభావితమై తెలియజేయండి. అదేగా మీకు తెలుసా, మానవ వనరు అనేక వ్యక్తుల సంఖ్య, పరిమాణం, సామర్థ్యాలు, మానసిక, శారీరక సూచించింది. మానవులకు ఒక వనరు పరిగణపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ భౌతిక పదార్థాలు విలువనేవి మారుతున్నాయి. ఇక్కడ మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు, అనగా ప్రజలే మానవ వనరులు. విద్య, ఆరోగ్యం ప్రజలు విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతారు. అదే ప్రజల నైపుణ్యాల నాణ్యత మెరుగుపరచడానికి ద్వారా మరిన్ని వనరులు సృష్టించగలిగేలా చేయగలదు. మానవ వనరుల అభివృద్ధి అంటారు. వనరులు సంరక్షించడం. మోనాకు ఒక పీడకలు వచ్చింది. భూమిపై ఉన్న నీరంతా ఎండిపోయి చెట్టన్ని త్రాగడానికి ఏమి లేక ప్రజలు అత్యంత దీనంగా తిరుగుతున్న కలగన్నది. ఈ కళ గురించి తల్లికి చెప్పాడు. అమ్మ, ఇలా జరుగుతుందా అని అన్నది. అవును అంది అమ్మ. మరి మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు. పునరుత్పాదక వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీన్ని మనముగా ఏమి చేయలేము? రాజు అడిగాడు. చాలా చేయొచ్చని అమ్మ అన్నది. వనరులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడానికి వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుతం అవసరాలకు సమయానుగుణంగా పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. వనరులు విమర్శించడంలో అనేక వర్గాలు ప్రతి వస్తువుపై వినియోగం చూడండి. ప్రజలు పునరుత్పాదక ప్రక్రియ ద్వారా తమ సహకారం లభించడం ద్వారా జీవితాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కనుక ఒక మార్పు తీసుకొస్తుంది. సాయంత్రం పిల్లలు వారి స్నేహితులు పాదపదకలు, పట్టలు, చేతి సంచులు, షాపింగ్ బ్యాగులు తయారు చేశారు. విసనకర్రతో బట్టలు తయారు చేశారు. మాకు తెలిసిన ప్రతి కుటుంబానికి మేము కొన్ని ఇస్తాము, ఇలా మోనా చెప్పింది. కాగితం తయారు చేయడానికి చాలా చోట్ల జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ కాగితాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా పడాలి. నీరు, బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి. మా ఇంట్లో విద్యుత్ వృధా కాకుండా చూస్తానని పెద్దగా అన్నాడు ముస్తఫా. ఇదే అనమాట. మానవులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకుంటాం. ప్రతి నీటి బొట్టు కూడా విలువైనది అన్నది ఆశ. మనందరం కలిసి ఒక మంచి మార్పు తీసుకురావడానికి పిల్లలు కలిసి ఉన్నారు. ఇవన్నీ మోనా, రాజు వారి స్నేహితులు తీసుకొచ్చేవి నిర్ణయాల సంగతి గురించి. వనరులు కాపాడుకోవాలని మీరు ఎలా సహాయపడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రశాంత జీవనాధార వ్యవస్థను మనం నిర్వహిస్తారు. సంరక్షించడంలో మన భూమి ఇక్కడ ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉంది కాబట్టి ఎలాగలాగా చేయడం బాధ్యత. పునరుత్పాదక వనరు యొక్క ఉపయోగించడం సుస్థిరమైంది. భూమిపై ఉన్న జీవ వైద్యం సంరక్షిస్తుంది. సహజ పర్యావరణం జరిగే నష్టాన్ని తగ్గించడము. ఇక్కడ కింద ప్రశ్నలు సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ఈ పిల్లలకు ప్రశ్నలు ఏ విధంగా ఇలా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కింది వాటిలో ఏది పదార్థం వనరుగా మార్చవచ్చు? ఉపయోగం, విలువ, పరిమాణం. మనం లెసన్ బాగా అయితే ఇవన్నీ మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు. అన్ని జీవుల వల్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం. మానవ జీవ నాణ్యత పెరుగుపరచడం. భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం. సహజ వనరులుగా క్షీణత తగ్గించడం. పర్యావరణం వల్ల వ్యక్తిగత వైఖరి విధులను సమర్చుకోవడం. సమాజాలు తమ యొక్క సొంత పర్యావరణం కాపాడడానికి వీలు కల్పించడం. ఇవి అన్నమాట. అంటే పునరుత్పాదక వనరు యొక్క ఉపయోగం గురించి సుస్థిరమైంది. భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం. సహజ పర్యావరణం గురించి నష్టాన్ని తగ్గించడం. హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఇందులో 8th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ వనరు. ఇది మీరు మరి ఒక 2, 3, 4 సార్లు రివైండ్ చేసి వీడియో చూడండి.